ఆటోమేటిక్గా మనకి ఈ జలధార ప్రాజెక్ట్ కూడా ఇంపాక్ట్ ఏం చేయాలనేది ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. కెన్ ఎనీ ఎంపీడీఓ ఎక్స్ప్లెయిన్? మార్నింగ్ 15th లోపల ఐడెంటిఫై నీడ్స్ అసెస్మెంట్ చేసుకొని మనకు అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్, మండల్ లెవెల్ కమిటీస్, అదేవిధంగా విలేజ్ లెవెల్ కమిటీస్ కూడా ఉన్నాయి. విలేజ్ లెవెల్ కమిటీస్లో అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్ కూడా ఉంటారు సార్. సో వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాటి నుంచి మనకు కనెక్టివిటీ టు ద ల్యాండ్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ కనెక్టివిటీ మనం మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలి సార్. వీటికి సంబంధించి 15th లోపు మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ చేసుకోవాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వర్క్స్ చేసుకోవాలి సార్. ప్రోగ్రామ్ లో there are 4 pages. The first page is basically identifying the various water bodies and then channels, and then identifying the what kind of activities, works are required and all that. Okay, so ఇది మొదటి phase. అంటే ఈ మొదటి phase లో గ్రామ స్థాయిలో ఏవైతే మనకి టీమ్స్ ఉన్నాయో, ఆఫీసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్స్ని, అలాగే ప్రజల్ని, రైతుల్ని అందరినీ కూడా ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో ఏం చర్చించాలి అని అంటే, ఫస్ట్ ఆ గ్రామానికి సంబంధించి వాటర్ ఆడిట్ ఆర్ వాటర్ బడ్జెట్ ఏముంది అనేది. అంటే ఆ గ్రామానికి నీరు ఎలా వస్తుంది, నీరు ఎలా పోతుంది. సో దానికి సంబంధించి డీడీ గ్రౌండ్ వాటర్ విల్ ప్రిపేర్ విలేజ్ వైజ్ వాటర్ ఆడిట్ ఆర్ వాటర్ బడ్జెట్ రిపోర్ట్స్ అండ్ గివ్ ఇట్ టు ఆల్. ఎప్పటికి ఇస్తారు మీరు డీడీ గారు? ఆ 2000 హెక్టార్స్లో 2 రకాలుగా లేదా 3 రకాలుగా నీరు ఆ గ్రామానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొదటిది వర్షం ద్వారా. సో ఆ ప్రాంతాన్ని బట్టి రెయిన్ ఫాల్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఒక ప్రాంతంలో 700 ఉండొచ్చు, 560 ఉండొచ్చు, 780 ఉండొచ్చు. సో సంవత్సరానికి ఒక యావరేజ్ రెయిన్ ఫాల్ అనేది ఆ గ్రామానికి మీ అందరికీ కూడా తెలుసు. ఆ డేటాను బట్టి మీరు అరేంజ్ what is the rainfall receiving in that village.